ఐఫోన్ అంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా కొందరికైతే పిచ్చి ఉంటుంది. యాపిల్ ఫోన్ కొత్త సిరీస్ విడుదలైందంటే చాలు పాత ఫోన్ పక్కన పడేసి కొత్తది కొనుగోలు చేసేవారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే ఓ బిచ్చగాడు మాత్రం తన వద్ద ఉన్న చిల్లర నాణాలన్నీ పోగేసి కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ను కొనుగోలు చేశాడు. ఐఫోన్ అంటే ధనికుల ఫోన్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. యాపిల్ ఫోన్ రిలీజ్ సమయంలో దాని రేటు 1,00,000కు తగ్గకుండా ఉంటుంది. అందుకే సామాన్యులు కాదు కదా, మధ్యతరగతి వాళ్ళు కూడా కొనడానికి చాలా కష్టమైన పని. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఇటీవల భారత్ మార్కెట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ విడుదలయ్యింది. అయితే యాపిల్ లవర్స్ ఎగబడి కొనుగోలు చేశారు. అయితే ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ బిచ్చగాడు ఏకంగా చిల్లర మొత్తం పోగేసి యాపిల్ స్టోర్కు వచ్చి వాటిని కొన్నాడు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒంటిపై మాసిపోయిన బనీనియన్, కింద లుంగితో ఒళ్ళంతా మురికిగా ఉన్న ఓ బిచ్చగాడు రద్దీగా హైవే ఫ్లైఓవర్ పై ఉండి యాపిల్ స్టోర్కు వచ్చాడు. తన భుజానికి ఓ సంచిని వేసుకుని చూడటానికి అసహ్యంగా వేరేలా ఉన్నాడు. అయితే అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక యాపిల్ స్టోర్ సిబ్బంది అక్కడకు వచ్చిన కస్టమర్లను ఒక రకంగా చూడటం ప్రారంభించారు. కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ కొనేందుకు తాను స్టోర్కు వచ్చినట్లు ఆ బిచ్చగాడు చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా మొదట అదంతా జోక్ అనుకుని లైట్ తీసుకున్నారు. అయితే తన సంచిలో నుంచి ఉన్న డబ్బులన్నీ తీసి ఓపెన్ చేసి చూపడంతో వారంతా షాక్ అయ్యారు. తాను తీసుకువచ్చిన సంచిలో ఉన్న చిల్లర నాణేలన్నింటినీ యాపిల్ స్టోర్లోని ఫ్లోర్పై పోశాడు. వాటిని తీసుకొని తనకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కావాలని అడిగాడు ఆ బిచ్చగాడు. దీంతో ఆ యాపిల్ స్టోర్లో ఉన్న సిబ్బంది అంతా ఓ చిల్లర నాణేలను లెక్కించి ప్రారంభించారు. కొన్ని గంటల పాటు లెక్కించిన ఆ స్టోర్ సిబ్బంది ఆ మొత్తం డబ్బులు 1.59 లక్షలు ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా ఐఫోన్ ప్రో మ్యాక్స్ కొనుగోలు చేశాడు ఆ బిచ్చగాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో అది తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆ బిచ్చగాడిని సపోర్ట్ చేస్తున్నారు, మరికొందరైతే తీవ్ర విమర్శలైతే గుప్పిస్తున్నారు. ఆ డబ్బులతో ఏదైనా పని చేసుకోవచ్చని లేదా చిన్న బిజినెస్ పెట్టుకుని జీవితాన్ని మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక మరికొందరైతే అతని పేదరికం తన కలలను నెరవేర్చుకునేందుకు అడ్డం రాలేదని, అసలు అలా చేయడానికి చాలా ధైర్యం కావాలని ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.